వర్షాకాలంలో కరోనా తుఫాన్ మళ్లీ అలర్ట్ అవ్వాల్సిన సమయం. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,000కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,866. సైంటిస్టులు సైతం ఊహించని దూకుడిది. భయపడడానికి చెప్తోంది కాదు, ప్రస్తుతం డేటా ఇస్తున్న వార్నింగ్. కరోనాను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమవుతుందిలే, ఇప్పటికే 2 సార్లు చూసాం అంటున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరణాలు కూడా నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కనిపిస్తోంది. ప్రస్తుతం కేరళలో పాజిటివ్ కేసులు 1,500 దగ్గరలో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఇలా ఒక్కో రాష్ట్రంలో 500కు పైగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడులోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయంగా కనిపించడం లేదని ప్రభుత్వ లెక్కలతోనే తెలుస్తోంది. పరీక్షలు చేయించుకునే వారు ఇంకెంతమంది ఉన్నారు? జలుబు, దగ్గు, జ్వరం మామూలే కదా అంటూ టాబ్లెట్లు వాడుతున్నవారు ఇంకెంతమంది ఉన్నారు అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ప్రత్యేక వార్డులు, స్క్రీనింగ్ సెంటర్లను ప్రారంభించారు. కోవిడ్ పరీక్షలను కూడా పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలొచ్చాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఎవరు వచ్చినా టెస్టులు తప్పనిసరి చేస్తున్నారు. కోవిడ్ టెస్టులకు అవసరమయ్యే వైరల్ ట్రాన్స్మిషన్ మీడియా కిట్లు, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వార్డ్స్ లో పెడుతున్నారు. ఇక తెలంగాణలో కోవిడ్ కంట్రోల్లోనే ఉంది. అయితే కోవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా సరే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, కావాల్సిన అన్ని సదుపాయాలతో రెడీగా ఉన్నామన్నారు. అన్ని జిల్లాలకు గైడ్ లైన్స్ కూడా పంపించారు. మొత్తంగా ప్రస్తుతానికైతే ఆందోళన అక్కర్లేదని చెబుతున్న సైంటిస్టులు ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కోవిడ్ కేసులు 1-2 రోజుల్లోనే రెట్టింపయ్యాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగితే మాత్రం మరింత అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. బీ కేర్ఫుల్.